కృష్ణుడిని నిందించడాన్ని మీరు విన్నారు కదా. మీరందరూ మాకు మేలు చేయాలని సిద్ధమయ్యారు. కృష్ణుడి ప్రభావం చేత, మీ అందరి ప్రయత్నం చేత నేను లోకంలోని రాజులను ఎవరిని కూడా లెక్క చేయను, వదిలిపెట్టను. మీ అనుమతితో ఉలూకుడికి వాటి ద్వారా సుయోధనుడికి చెప్పవలసిన గట్టి సమాధానం చెప్తాను. వీడు పేలిన మాటలకు రేపు గాంధీవంతో సమాధానం చెప్తాను. వట్టి మాటలు చెబితే నపుంసకులు అనుకుంటారు అన్నాడు అర్జునుడు. ఆ మాటలు విని రాజులందరూ అర్జునుడిని మెచ్చుకున్నారు. ఆ సమాధానం అందరికీ ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. తర్వాత ధర్మరాజు వారందరినీ కూడా వారి వారి గౌరవాలకు వయస్సుకు తగినట్లుగా శాంతపరిచాడు. దుర్యోధనుడికి చెప్పాల్సినట్టు సందేశాన్ని ఇలా చెప్పాడు. ఓ దుర్యోధన, రాజు తనను తాను ఎప్పుడూ తక్కువగా చేసుకోకూడదు. అందుచేత నన్ను తక్కువ చేసుకోకుండా మనస్సు నుంచి సమాధానం చెబుతున్నాను విను అన్నాడు. అలా ధర్మరాజు ఉలూకుడితో మొదట మృదువుగా పలికి తర్వాత తీవ్రంగా పలికాడు. దుర్యోధనుడి మాటలను తలుచుకొని ధర్మరాజు కళ్ళు ఎర్రబడ్డాయి. అతడు నాగుపాములాగా బుసులు గుట్టాడు. కోపంతో పెదవులను నాకుతూ కొరుకుతూ కృష్ణుని తమ్ములను చూస్తూ చేతిని పైకెత్తి ఉలూకుడితో ఇలా అన్నాడు. ఓ ఉలూక, వెళ్ళు. కృతజ్ఞుడు, పగ కలవాడు, దుర్మతి, కులనాశకుడైన దుర్యోధనుడితో చెప్పు. పాపాత్ముడైన నువ్వు ఎప్పుడూ పాండవులతో మోసంగానే ప్రవర్తించావు, గుర్తు చేసుకో. తన పరాక్రమంతో విక్రమించి విజృంభించి శత్రువులను పిలిచేవాడు ఎలాంటి భయం లేకుండా మాటను నిలుపుకుంటాడు. మేము మాట నిలుపుకుంటాం. అటువంటి వాడే క్షత్రియ పురుషుడు అనిపించుకుంటాడు. నువ్వు కూడా అలాగే నీ మాటను నిలుపుకో. నువ్వు క్షత్రియుడు అనిపించుకో. ఓ కులాధమ, క్షత్రియుడవై పాపివైన నువ్వు మమ్మల్ని యుద్ధానికి పిలుస్తూ పెద్దలను పూజ్యులను ముందుంచుకొని యుద్ధానికి రాకో. నీ పరాక్రమాన్ని ఆధారంగా చేసుకొని సేవకుల పరాక్రమం కూడా ఆధారంగా చేసుకో. పాండవులను యుద్ధానికి పిలువు. అప్పుడే నువ్వు క్షత్రియుడవుతావు. ఇతరుల పరాక్రమాన్ని ఆశ్రయించుకొని శత్రువులను యుద్ధానికి పిలిచేవాడు స్వయంగా శత్రువును వశం చేసుకోలేడు. నువ్వు వాళ్ళతో పెద్దవాళ్లతో భీష్ముడితో అని అర్థం, కర్ణుడితో అని అర్థం. వీళ్ళని ముందు పెట్టుకొని వస్తున్నావు. నువ్వే ముందు ఒక్కడేరా, అప్పుడే నిన్ను చూసుకుంటాను. నపుంసకత్వం అంటే అదే, దాన్ని తెలుసుకో. వాళ్ళని ముందు పెట్టుకొని యుద్ధానికి వచ్చేదేవి నపుంసకుడు వస్తాడు అంతే. అటువంటి వాడి నువ్వు ఇతరుల పరాక్రమంతో నిన్ను గొప్పగా భావించుకుంటున్నావు. అశక్తుడైన నువ్వు మా మీద ఎలా గర్జిస్తూ విరుచుకు పెడతావు నువ్వు అన్నాడు ధర్మరాజు. తర్వాత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. నా మాట కూడా ఆ దుర్యోధనుడికి చెప్పు. ఓ దుర్మతి, రేపే యుద్ధానికి రా, పురుషుడివై ప్రవర్తించు. ఓరి మూర్ఖ, కృష్ణుడు యుద్ధం చెయ్యడు. పాండవులు అతడిని సారథ్యం చేయమన్నారు, అంతే కదా అని నువ్వు భయపడకుండా ఉన్నావు. దీనికి అంతటికీ ముందే గడ్డి పరకలను అగ్నిహోత్రుడు కాల్చేసినట్లుగా నేను నీ రాజులందరినీ కోపంతో భస్మం చేసేశాను. ఇప్పుడు బొమ్మలు మాత్రం నిలబడి ఉన్నాయి. ఆ రోజు సభలో విశ్వరూపాన్ని చూపించానే, ఆ సభలో చూశారే, ఆ సందర్భం మాట్లాడుతున్నారు. ఆ రోజే అందరూ కాలిపోయారు. మరి ఇప్పుడు బతికున్నారంటే కేవలం బొమ్మల్లాగా ఉండేవాళ్ళని, అంతే. బొమ్మలు ఉన్నారు అంతే. వాళ్ళు బొమ్మల్ని కాల్చేస్తాం. ధర్మరాజు యొక్క ఆజ్ఞ వల్లనే యుద్ధం చేసే అర్జునుడికి సారథ్యం ఇస్తున్నాను, అంతే. యుద్ధం చేస్తున్నాడు కాబట్టి నేను సారథ్యం ఇస్తున్నాను. నువ్వు ముల్లోకాలకు ఎగిరిపోయినా, భూమిలోకి దూరిపోయినా సరే, తెల్లవారేసరికి నీ ఎదుట ఉన్న అర్జునుడి రథాన్ని తప్పకుండా చూస్తావు. దుశ్శాసనుడి రక్తం త్రాగుతానని భీముడు అన్న మాట జరగదని అనుకుంటున్నావు కదా, కానీ అది ఇప్పటికే జరిగిపోయిందని కూడా తెలుసుకో. భీముడంత ఆవేశంగా ఉన్నాడు. ఇలా ప్రతికూలంగా మాట్లాడే నిన్ను అర్జునుడు కానీ, ధర్మరాజు కానీ, భీముడు కానీ, నకుల సహదేవులు కానీ లెక్క చేయడం లేదు. నువ్వు గమనించుకో అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
163వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, అర్జునుడు దుర్యోధనుడు అన్న మాటను గుర్తు తెచ్చుకొని ఎర్రనైన కన్నులతో ఉలూకుణ్ణి చూశాడు. తర్వాత కృష్ణుడి వైపు చూసి చెయ్యి పైకెత్తి ఉలూకుడితో ఇలా అన్నాడు, తన పరాక్రమాన్ని మాత్రమే ఆశ్రయించుకొని శత్రువులను పిలిచి భయం లేకుండా యుద్ధం చేసేవాడే పురుషుడు అనిపించుకుంటాడు. నువ్వు పురుషుడు అనిపించుకో. ఇతరుల పరాక్రమాన్ని ఆశ్రయించి వాళ్ళెవరో బాగా పరాక్రమవంతులు అని చెప్పేసి వాళ్ళ మీద ఆధారపడి నువ్వు యుద్ధానికి పురుషుడిలాగా మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా నపుంసకుడే. నువ్వు వాళ్ళ మీద ఆధారపడి ఏమిటి యుద్ధం చేయటం? నువ్వు ఒకడే ఎదిరించుకోవాలా? ఇతరుల పరాక్రమాన్ని ఆశ్రయించి నువ్వు శత్రువులను యుద్ధానికి పిలిచేవాడు శక్తిహీనుడు కావటం వల్ల క్షత్రియాధముడు అవుతాడు, పురుషాధముడు అనిపించుకుంటాడు. నువ్వు అలా అనిపించుకోకు. క్షత్రియాధముడువైన నువ్వు ఇతరుల పరాక్రమాన్ని నీ పరాక్రమం అనుకుంటున్నావు. ఓరి మూర్ఖుడా, నువ్వు స్వయంగా దుర్మార్గుడవు, నీచుడవు, పైగా ఇతరులను నిందిస్తున్నావు. రాజులందరికీ మేలు చేసేవాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, అందరికంటే పెద్దవాడు అయినటువంటి భీష్ముడికి మరణదీక్ష ఇచ్చావు. ఇక్కడ గొప్పలు చెప్పుకుంటున్నావు. ఓ దుర్మతి, కులనాశక, నీ భావం మాకు తెలుసు. పాండవులు జాలితో తాతగారిని చంపరు అనుకుంటున్నావు. ఆయన పరాక్రమం చూసుకొనే గొప్పలు చెప్పుకుంటున్నావు. భీష్ముడి యొక్క పరాక్రమాన్ని చూసుకొని ఎట్లా చంపరు? ఆయన పరాక్రమంతో వీళ్ళంతా సస్తారు అనుకున్నావు. యుద్ధం అంటే యుద్ధమే, అప్పుడు ఎవరిని చూడాల్సిన పని లేదు. కానీ వీరులందరూ చూస్తూ ఉండగానే మొట్టమొదటిగా ఆ భీష్ముడినే నేను పడగొడతానన్నాడు. ఎందుకంటే భీష్ముడే కదా ముందు వస్తున్నాడు ఇప్పుడు. ఓ ఉలుక, నువ్వు కౌరవుల దగ్గరకు వెళ్ళి ఈ మాటలన్నీ దుర్యోధనుడికి చెప్పు. అర్జునుడు అంగీకరించాడు, తెల్లవారుగానే యుద్ధం ప్రారంభమవుతుంది అని చెప్పు. సభలో ఆ భీష్ముడు కౌరవులకు సంతోషం కలిగిస్తూ శృంజయులను శాల్వేయులను చంపే భారం నాది అన్నాడట. ద్రోణుడు లేకపోయినా సరే లోకమంతటిని నేనే సంహరిస్తాను, నీకు పాండవుల వల్ల భయం లేదు అని కూడా భీష్ముడు అన్నాడట. ఆ మాట విని నీకు రాజ్యం వచ్చేసింది అనుకుంటున్నావు. పైగా పాండవులు ఆపదలు పొందినట్లే అనుకుంటున్నావు కదా. అందుచేత నువ్వు గర్విస్తున్నావు. ముందు నీలోని దోషాన్ని నువ్వు పరిశీలించుకోవటం లేదు. నువ్వు భీష్ముడి మీదే నమ్మకం పెట్టుకున్నావు కనుక నువ్వు చూస్తూ ఉండగానే ఆ కురువృద్ధుణ్ణి మొదటిగా చంపుతాను. సూర్యోదయం అయ్యేసరికి సేనలతో ధ్వజాన్ని చక్కగా సరిచేసుకో. భీష్ముడిని రక్షించుకునేందుకు సిద్ధంగా ఉండు. మీ సేన సముద్రానికి ద్వీపం లాంటి ఆ భీష్ముడిని మీరందరూ చూస్తూ ఉండగానే రథం నుండి పడగొడతాను. నా బాణాలతో నిండి ఉన్నటువంటి భీష్ముడిని చూశాక దుర్యోధనుడి యొక్క మాటలు ఎంత తెలివి తక్కువగా ఉన్నాయో అందరికీ తెలుస్తాయి. అధర్మపరుడు, పాపబుద్ధి గలవాడు, ఎప్పుడూ శత్రుత్వం కోరుకుంటూ ఉండేవాడు వాడున్నాడే దుశ్శాసనుడు. నీ తమ్ముడి గురించి భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ నిజమైందని చెప్పు. ఆడిని చంపి రక్తం తీసుకుంటాడని చెప్పు. ఆ రక్తం తీసుకొని ద్రౌపదికి ఇస్తాడని చెప్పు. తాను తాగుతాడని చెప్పు. నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు ఆ ప్రతిజ్ఞ ఏమిటని. ఓ దుర్యోధన, నీ దురభిమానానికి, గర్వానికి, క్రోధానికి తగిన ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తావని చెప్పు. నీ కాఠిన్యానికి, నిష్ఠూరత్వానికి, అహంకారానికి, ఆత్మస్థుతిని తగిన ఫలితాన్ని నువ్వు త్వరలోనే అనుభవిస్తావు. నీ క్రూరత్వానికి, ధర్మద్వేషానికి, అధర్మానికి, అతివాదానికి తగిన ఫలితం నువ్వు త్వరలోనే అనుభవిస్తావని చెప్పు. నువ్వు వృద్ధులను లెక్క చేయవు, దాని యొక్క ఫలితాన్ని నువ్వు త్వరలో అనుభవిస్తావని చెప్పు. నీ వక్రదృష్టికి, నీ అవినీతికి అన్నిటికీ తగిన ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఓ నరాధమా, కృష్ణుడితో కలిసి నేను కోపిస్తే నీకు బ్రతికే ఉండదు.
ఇక నీకు రాజ్యం మీద ఆశ ఎందుకు? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు పడిపోయాక నీకు జీవితం మీద, రాజ్యం మీద, పుత్రుల మీద కూడా నిరాశే మిగులుతుంది. అర్థమైందే? భీమసేనుడు నీ తమ్ముళ్లను, కొడుకులను చంపేశాడని విన్నాక నువ్వు చేసిన తప్పుడు పనులని నీకు వరుసగా గుర్తుకొస్తాయి అని చెప్పు. ఓ ఉలూక, మళ్ళీ రెండోసారి ప్రతిజ్ఞ చేయవలసిన పని లేదు, నేను నిజమే చెబుతున్నాను, ఇదంతా జరిగి తీరుతుంది అన్నాడు అర్జునుడు. తర్వాత ధర్మరాజు దుర్యోధనుడికి చెప్పమని ఉలూకుడితో ఇలా అన్నాడు. ఓ సుయోధన, నీ ప్రవర్తనతో నా ప్రవర్తనను దాటలేవు. మన ఇద్దరికీ సత్యానికి అసత్యానికి ఉన్నంత దూరం ఉంది, ఇది నాకు తెలుసు. నేను పురుగులకు, చీమలకు కూడా కష్టం కలిగించాలని అనుకోను. అటువంటప్పుడు నేను ఆత్మీయులను చంపాలని అనుకుంటానా? అందుకే నేను 5 గ్రామాలను మాత్రమే అడిగానని చెప్పు. దానిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అలాంటి నువ్వు కామంతో నిండిపోయి మూర్ఖుడిలాగా గొప్పలు చెప్పుకుంటున్నావని చెప్పు. నీకు మేలు చేసే కృష్ణుడి మాటలను కూడా నువ్వు వినలేదు. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని మాటలు చెబితే మాత్రం ఏం ప్రయోజనం? బంధువులతో కలిసి పోరాడు. నీ మాటలన్నీ నేను విన్నాను, నీ అభిప్రాయం తెలిసింది, నీ అర్థం తెలిసింది, ఇక నీ కోరిక తీరుతుంది అని చెప్పమన్నాడు ధర్మరాజు. తర్వాత భీముడు దుర్యోధనుడికి చెప్పమన్నట్లుగా ఉలూకుడితో మళ్ళీ ఇలా అన్నాడు. ఓరి పాపి, దుశ్శాసనుడు గ్రద్ద కడుపులో దాక్కున్న, హస్తినాపురంలో దాక్కున్నా సరే లాక్కొని వచ్చి యుద్ధంలో చంపి ఆ రక్తం మాత్రం తాగుతాను. నేను చేసిన ఈ శపథం నిజమవుతుంది. సత్యం మీద ఒట్టేసి చెబుతున్నాను. ఓ దుర్యోధన, నీ తొడలు విరగగొట్టి చంపుతానని చెప్పు. నీ సోదరుల అందరికీ నేనే మృత్యువును అవుతాను. కోపంతో నిండిన నేను ధర్మంగా ఉన్న రాజులు అందరికీ సంతోషాన్ని చేకూరుస్తాను. ఓ దుర్యోధన, నీ సోదరులు అందరితోనూ కలిపి నిన్ను చంపి ధర్మరాజు చూస్తూ ఉండగానే నా కాలితో నీ తలను తన్నుతానన్నాడు. చెండులాగా ఆడతానని చెప్పు. తల నరికి అటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు బంతి ఆడుకుంటామని చెప్పు కాళ్లతో. దుర్మార్గుడా. అప్పుడు నకులుడు తన మాటలు దుర్యోధనుడికి చెప్పమన్నట్లు ఇలా అన్నాడు ఆ ఉలూకుడితో. ఓ దుర్యోధన, నీ కోరిక తీరుస్తాను, నువ్వు చెప్పినట్లే చేస్తానన్నాడు. తర్వాత సహదేవుడు ఇలా మాట్లాడాడు. అందరికీ పౌరుషం కదా. అకస్మాత్తు ఇక్కడ వ్యాస భగవాన్లందరికీ ఒక అవకాశం ఇచ్చింటే ఆ రాజులందరూ మాట్లాడేవాళ్లే. అంటే ఇంకొక పెద్ద మహాభారతం అయ్యేది. అంతా మాట్లాడేవాళ్లే. ఒక్కొక్కరు ఒక్కొక్క సీసపద్యం పాడుతూ మాట్లాడేవారు వదలుకోకుండా. ఒక్కొక్కరు ఒక్కొక్క కందపద్యం పాడుతూ మాట్లాడేవారు. ఒకరు సీసపద్యం, ఒకరు కందపద్యం, ఇట్లా ఆ పద్యాలు పాడుకుంటూ నీతులు చెప్తూ ఒక్కొక్కరు కత్తిని విసురుతూ తర్వాత యుద్ధ ప్రదర్శనం చేస్తూ ఈ విధంగా చంపుతాను అని బొమ్మల దగ్గర పెట్టుకొని చెప్పేవారు మహానుభావుడు. ఓ దుర్యోధన, నువ్వు అనుకున్నది జరగదు. కుమారులతోనూ, ఆత్మీయులతోనూ, బంధువులతోనూ కలిపి చివరికి నువ్వే విచారిస్తావు, దుఃఖిస్తావు. మా కష్టం చూసి సంతోషిస్తూ ఇప్పుడు గొప్పలు పలుకుతున్నావు కదా, నువ్వే త్వరలో ఏడుస్తావు అన్నాడు. అంటే ఇదంతా ఫైనల్ టచ్. స్వామి ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఈ ఒక పర్వంలో చివరిలో ఇవంతా కూడా అంటే ఆ పరమాత్ముడు ఇంకా ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దుర్యోధనుడికి. ఇప్పుడైనా ఇదంతా విని భయపడి శరణవుతాడేమో అని ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. అంతమందిని జీవాన్ని కాపాడచ్చు కదా అని కృష్ణుడు ఒక నాటకం ఇదంతా. తర్వాత విరాట, ద్రుపదులు తమ మాటలు దుర్యోధనుడికి చెప్పమన్నట్లుగా ఉలూకుడితో అన్నారు. మేము సజ్జనులకు దాసులం వంటి వారం, అదే మా శాశ్వత భావన. మేము దాసులము అవునా కదా అనేది యుద్ధ భూమిలో తేల్చుకుందాం. ఎవరి పౌరుషం ఎలాంటిదో అనేది కూడా యుద్ధంలోనే చూసుకుందాం. ఇప్పుడు మాటలు ఎందుకు, యుద్ధంలో బాణాలతోనే మాట్లాడుకుందాం అన్నారు. తర్వాత దుర్యోధనుడికి చెప్పమన్నట్లుగా శిఖండి, ఆయన కొంచెం ఇచ్చారు వాళ్ళందరికీ. శిఖండి,
ఉలూకుడితో ఇలా అన్నాడు, నేను దారుణమైన కర్మ చేస్తున్నప్పుడు నన్ను యుద్ధంలో చూడు. నువ్వు పితామహుడి పరాక్రమంతోనే విజయాన్ని కోరుకుంటున్నావు. నేను ఆ పితామహుడినే పడగొడతాను. నిజంగా ఆ బ్రహ్మదేవుడు నన్ను భీష్ముడిని వధించడం కోసమే సృష్టించాడు. అందరూ చూస్తూ ఉండగానే నేను భీష్ముడిని పడగొడతాను అన్నాడు. తర్వాత దృష్టద్యుమ్నుడు దుర్యోధనుడికి చెప్పమన్నట్టుగా ఉలూకుడితో ఇలా అన్నాడు, నేను బంధువులు సేనలతో పాటు ద్రోణాచార్యుని వధిస్తాను. ఇది సత్యం. పెద్దల మాట ప్రకారం వారి మార్గంలో నేను నడుస్తూ ఉంటాను. ఇతరులు ఎవరూ చేయలేని విధంగా నేను ఆ పని చేస్తానన్నాడు. తర్వాత ధర్మరాజు దుర్యోధనుడికి తన యొక్క మాటలు చెప్పమన్నట్లుగా ఉలూకుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నేనెప్పుడు అంటే ప్రతి ఒక్క మాటకు వీళ్ళు సమాధానం ఇస్తున్నారు. అందుకని మనకు అనిపించవచ్చు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ చెప్పలేదు, మీరు వినండి. ఉలూకుడు చెప్పిన ప్రతి శబ్దానికి ప్రతి ఒక్కరూ కూడా దానికి సమాధానం చెప్తున్నారు. అది ఉండేటువంటి వ్యాస భగవానుల యొక్క అద్భుతమైనటువంటి రచన, అద్భుతమైనటువంటి ఒక సౌభాగ్యం మనకిచ్చారు. ప్రతి ఒక్కటి అక్కడ ఎవరిదే మర్చిపోలేదే చూడండి. కావాలంటే దుర్యోధనుడు ఎవరెవరికి ఏమేమి చెప్పమన్నాడో అవన్నీ చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సమాధానాలు చెప్తున్నారు. అందుకని మనకు అనిపించవచ్చు, ఏంటి అందరూ చెప్తున్నారా అని. అవును, చెప్తున్నారు. తర్వాత ధర్మరాజు దుర్యోధనుడికి తన మాటలు చెప్పమన్నట్లుగా మళ్ళీ ఉలూకుడితో ఇలా అంటే ధర్మరాజ ప్రతి మాటకు సమాధానం చెప్తున్నారు. కాకపోతే ఒకరికి వేరే ఛాన్స్ ఇచ్చి చెప్తున్నారు, ఓ రాజా, నేను ఎప్పుడూ ఆత్మీయులను వధించాలని కోరుకోను. ఇంతసేపు మూర్ఖుడు అన్నాడు, దుర్మతి అన్నాడు, ఏంటేంటో అన్నారు. దానికి సరి అయిన ఉత్తరం ఇచ్చాడు. అట్లనే చెప్పినప్పుడు ఉలూకుడికి ఎప్పుడో మధ్యలో ధర్మరాజా రాజా అన్నాడు. మళ్ళీ దానికి సరిగా ఉత్తరం ఇచ్చాడు. అంటే దానికి సరిగా ఆన్సర్ ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఓ దుర్మతి, ఇదంతా నీ దోషం వల్లే జరుగుతుంది అనేది నిజం. ఓ ఉలూక, ఇక ఆలస్యం చేయకయ్యా, చాలు, వెళ్ళు, నీకు శుభం కలుగుగాక అన్నాడు. వెంటనే శకుని పుత్రుడైనటువంటి ఉలూకుడు ధర్మరాజు దగ్గర అనుమతిని తీసుకొని దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. అప్పుడు కోపంతో ఉన్నటువంటి దుర్యోధనుడితో అర్జునుడు అన్న మాటలను పూర్తిగా చెప్పాడు. శ్రీకృష్ణుడు, భీముడు, ధర్మరాజు పలికిన పౌరుషమైన మాటలను నకులుడు, విరాటుడు, ద్రుపదుడు, చూసారా, సహదేవుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, కృష్ణార్జునులు అన్న మాటలను యథాతథంగా చెప్పాడు. లేకపోతే దుర్యోధనుడు వదలడు కదా, వాడేం చెప్పాడు నా మాటకని. అందుకని అందరూ వరుసగా పట్టేలాగా చెప్పాడు. ఆ మాటలను దుర్యోధనుడు విని దుశ్శాసనుడికి, కర్ణుడికి, శకునికి, ఇతర రాజులకు ఇలా చెప్పాడు, మీరు వారి మాటలు విన్నారు కదా, కనుక మీరందరూ తెల్లవారులోపు సైన్యాలను సిద్ధం చేసుకోండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే కర్ణుడిని ఆదేశించాడు, ఈ ధర్మయుద్ధం కదా, నేను వాడిని చంపుతాను, వీడిని చంపితే ఎంత చెప్పేసుకున్నారు కదా, రహస్యం ఏమి కాదు కదా. రహస్యమైతే తర్వాత మనకు తెలుసు. దూతలు రథాల మీద, ఒంటెల మీద, గుర్రాల మీద ఉన్నటువంటి సైన్యాన్ని చూసి వచ్చారు. తర్వాత దూతలు తెల్లవారే లోపుగానే సేనలన్నీ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి, ఇది దుర్యోధనుల వారి ఆజ్ఞ, అంగరాజు కర్ణుల వారి శాసనం అని రాజులందరికీ తెలిపారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 164వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఉలూకుడి మాటలు విని ధర్మరాజు దృష్టద్యుమ్నుడిని ముందుంచుకొని సైన్యంతో కలిసి బయలుదేరాడు. పదాతి దళాలు, ఏనుగులు, రథాలు, గుర్రాలు, ఇలా చతురంగ బలాలతో ఆ సైన్యం భయంకరంగా ఉంది. అది భీమసేనుడి రక్షణలో ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.